హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తున్నానండి. పీస్ చాలా మెత్తగా ఉడుకుతుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క, యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు, 1/2 కప్ పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 kg చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని పీసెస్కి ఇదంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అనేది 30 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలండి. బాగా వాష్ చేసుకొని 30 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. వేరే పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేయాలండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయాలి. కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, వేరే పాన్ తీసుకొని ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు, యాలక్కాయ, లవంగా, చిన్న దాల్చిన చెక్క వేసి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడకపెట్టుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. మీరు కారం ఎక్కువ తినేలాగైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. చూసి వేసుకోండి. ముందుగా మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా మనం కారం వేసాం కదా, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అనేది ఉడకపెట్టుకోవాలండి. కర్రీ అనేది పక్కన పెట్టుకుందాము. దీనిలోకి నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. వేరే కడాయి పెట్టుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి బియ్యం ఉడకపెట్టుకోవడానికి. అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 2 to 3 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు వేడయ్యాక నిమ్మరసం పిండుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి.
రైస్ అనేది 90% ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికాక తీసి పక్కన పెట్టుకుందాము. జల్లెడ లాంటి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి. ఇలాంటి బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అడుగున ఒక స్పూన్ నెయ్యి రాసుకొని ఒక చిన్న లేయర్ లాగా రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ అనేది వేసుకోవాలి. రైస్ ఒక లేయర్, కర్రీ ఒక లేయర్ వేసుకుంటూ వెళ్ళాలండి. మీరు అడుగునే కర్రీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ అడుగు ఏమైనా అంటితే పీస్ అనేది మాడిపోతుంది. అందుకోసమని నేను కొంచెం రైస్ వేసాను. మ్యాక్సిమం అడుగేమీ మాడదండి, ఎందుకంటే చాలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఉడకపెడతాం కాబట్టి. ఈ విధంగా వేసుకున్నాక పీసెస్ గ్రేవీ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి పైన. అలాగే నెయ్యి కూడా. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీకి. అలాగే దీనిపైన మళ్ళీ రైస్ వేసుకొని ఇదే విధంగా ప్రాసెస్ చేయాలండి. కొత్తిమీర పుదీనా కలిపి వేసాను. దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే నిమ్మరసం పిండుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టాలండి. మూత పెట్టి నేను ఎయిర్ అనేది బయటికి రాకుండా ఒక కడాయి నిండా నీళ్ళు తీసుకొని బరువు పెట్టానండి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మూత సరిగ్గా ఉంటే చుట్టూ గోధుమ పిండి పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.